హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మస్కట్లో బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మస్కట్లో ఆంధ్ర చేపల పులుసు అండి. సూపర్గా అయితే ఉంది. సముద్రం చేపలండి, సముద్రంలో తెచ్చారు. చాలా చాలా టేస్టీగా ఉందండి చేపల పులుసు. నేను మస్కట్లో ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియోను చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో షూట్ చేయడానికి నేనైతే చాలానే తిప్పలు పడుతున్నానండి. ఇంట్లో వాళ్ళు చూడకుండా వాళ్ళు వచ్చినప్పుడు మొబైల్ అయితే నా చేతితోనే తీసుకుంటున్నాను. మన ఇల్లు అయితే మనం ట్రైపాడ్ ఏదో యూజ్ చేయొచ్చండి. వీళ్ళు చూడకుండా వీళ్ళు వచ్చినప్పుడు ఆఫ్ చేసి పక్కన పెట్టేయడం, వీళ్ళు లేనప్పుడు కొంచెం షూట్ చేసుకోవడం అలా చేస్తున్నాను. నా ఛానల్ ఇంకా సక్సెస్ కాలేదండి. ప్లీజ్ అండి, నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ, నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, 2 చేప ముక్కలు అయితే తీసుకున్నాను నేను ఒక్కదాన్నే కాబట్టి. ఈ సముద్రపు చేపలండి, చాలా చాలా పెద్దగా ఉంటాయి. నేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్తున్నాను వీడియోలో. ఈ 2 చేప ముక్కల్ని నేను శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత నాకు కావాల్సిన మసాలాలన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి చేప ముక్కలకైతే పట్టించి 10 మినిట్స్ పాటు పక్కన నుంచి పెట్టానండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి అన్నిటిని అయితే నేను కలుపుకున్నాను. వీటన్నిటిని మంచిగా చేప ముక్కలకైతే పట్టించి ఒక 10 నిమిషాల పాటు పక్కన అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇంట్లో వంట అంతా అయిన తర్వాత లాస్ట్లో అయితే నా కర్రీని చేసుకోవడం వీలవుతుంది. అందుకేను ఈలోపు మనకు ఇది ఇంట్లో వాళ్ళకండి చేపల కూర. ఇది అసలు మనం తినలేమండి. ఇందులో అసలు కారమే ఉండదు కాబట్టి మనం తినలేము. అందుకే నేను 2 చేప ముక్కల్ని తీసుకొని పక్కనైతే చేసుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు ఆయిల్ వేసుకోరు, కారం వేసుకోరు. ఈ 10 నిమిషాలు అయితే అయిపోయిందండి నా చేపల కూర. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఒక టమోటా, ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. కొంచెం అంతా పచ్చికరివేపాకును కూడా తీసుకున్నాను. ఈ పక్కనైతే జీలకర్ర, మెంతులు, 1 ఎండుమిర్చిని వేసుకున్నానండి. వాయిస్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. పక్కనే ఉంటారు, అసలు సౌండ్ వస్తే అసలు పిలుస్తూ ఉంటారు. అందుకే నేను వాయిస్ కూడా చాలా స్లోగా మాట్లాడుతుంటాను. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ తెల్లగడ్డ, అల్లం అయితే పొట్టు తీసి ఉంచుకున్నానండి. ఇది చింతపండు ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది గల్పులో చింతపండు. అన్నీ పిచ్చిలేనండి, వీటన్నిటిని నీట్గా చేసుకోవాలి. ఇలా ప్యాకింగ్ అయితే ఇలాగా ఉంటుంది. అన్నిటికీ సర్దుకుపోతేనేనండి. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత నేను జీలకర్ర, కొన్ని మెంతులు, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను అయితే నేను బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం అంత ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలను కూడా వేసుకున్నానండి. వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలాలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును, ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు,
అన్నీ కలిపి పొడి చేసిన మసాలా పొడి ఉందండి, దాన్ని అయితే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపును కూడా వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి కలిపి పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే చింతపండు పులుసుని అయితే వేసుకున్నానండి. మనకు కావలసిన గ్రేవీ చింతపండు పులుసు అయితే వేసుకొని ఉప్పు, కారం సరి చేసుకొని అయితే మూత పెట్టి ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. ఉడుకుతుంది. నేనైతే కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు బాగా ఉడుకుతున్న చేపల కర్రీలో వేసుకుందామండి. ఇప్పుడు పులుసు అయితే మంచిగా ఉడుకుతుంది. ఆ ఉడికే పులుసులో అయితే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిసేపు అయితే మూత పెట్టి ఉడికించుకుంటే మన ఆంధ్ర చేపల పులుసు, మస్కట్లో ఆంధ్ర చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. ఓకేనండి, ఈ చేపల పులుసు రెడీ అయ్యేలోపు నా ఛానల్ని 80% అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారండి నా వీడియోస్. ప్లీజ్ అండి, వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియో చూడాలని కోరుకుంటున్నాను. 80% ఉన్నారండి నా వీడియో చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వేరే కంట్రీలో ఉండి వీడియో చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన చేపల కర్రీ అయితే బాగా ఉడికిందండి. పులుసు దగ్గర పడుతుంది. చేప ముక్కలు కూడా చాలా మంచిగా ఉడికినాయి. మన చేపల కర్రీ అయితే రెడీ అయిందండి. డిష్ అవుట్ చేసుకున్నాను. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రేవీ చాలా చిక్కగా చాలా బాగుందండి. రైస్లో వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై